కుస్తీ పట్టాల్సిందే లేదంటే నా వల్ల కాదు వదిలే. ఆగాగు ఎక్కడికి వెళ్తున్నావు ఆగు ఆగు మోటు నాకు కుస్తీలంటే ఇష్టం లేదు, నన్ను వదలమంటుంటే ఏం చేస్తున్నావు? వదులు. నేను వదలను. నువ్వు ఈ రోజు నాతో పాటు కుస్తీకి రావాల్సిందే. ఆగాగు ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు? ఆగు. నేను కుస్తీ పోటీలకు రాను. నువ్వెందుకు నా వెంట పడ్డావు? నన్ను వదలమంటున్నాను కదా, వదులు. నేను గెలిచాను ఏరి క్రౌడ్ ఏరి అందరినీ రమ్మను. The winner is Motu the Great. డాక్టర్ జట్కా నన్ను కాపాడండి. మోటు ఈ రోజు నన్ను చంపేసేలా ఉన్నాడు. తనకు కుస్తీల మీద ఉన్న ఆశ అంతా నాతోనే ఎందుకు తీర్చుకుంటున్నాడు? మోటు నీకో శుభవార్త తీసుకొచ్చాను, ఇలా చూడు. FWWE అంటే ఏమిటి? దీనికి అర్థం ఏమిటంటే పురిపురి నగర్ వరల్డ్ ట్రస్టింగ్ ఎంటర్టైన్మెంట్. ఈ కుస్తీ పోటీలకి దేశ విదేశాల నుంచి పహిల్వాన్లు వస్తున్నారు. ఒక్కసారి ఆలోచించు, వాణ్ణి నువ్వు డమాల్ డిమీలను గుద్దావంటే పురిపురి నగరానికి పాపులర్ హీరో అయిపోవచ్చు. పైగా నీకు ₹1,00,000 బహుమతి కూడా లభిస్తుంది. దాంతో నువ్వు కావలసినన్ని సమోసాలు తినొచ్చు. ₹1,00,000 సమోసాల? ఆ పోటీల్లో నేను పాల్గొంటాను. మై నేమ్ ఇస్ చింగం. చింగం చేతిలో వచ్చి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెంగన్ సార్, మీరు ఇక్కడికి నేరస్తుల్ని పట్టుకోవడానికి రాలేదు, కుస్తీ పోటీలకి అంపైర్ గా ఉండడానికి వచ్చారు. సారీ ఇక్కడికి ముందుగా రాబోతున్నది పుర్పురి నగరానికి చెందిన సమోసా ఈటర్. సైలెన్స్. ఇప్పుడు మన ముందుకి రాబోతున్నది థండర్ ఏకర్. ఓ నాయను, ఇప్పుడు వీడితో కుస్తీ పట్టాలా? నవల కాదు, నేను వీడితో కుస్తీ పట్టాను. పురిపురి నగర పరువుని బజారును పెట్టాలని చూడకో. నువ్వు అతన్ని ఖచ్చితంగా ఓడిస్తావు. ₹1,00,000 సమోసాల్ని నువ్వు సంతోషంగా తింటావు. ఇక ఎక్కువగా ఆలోచించకు, నీ ప్రతాపాన్ని చూపించు. నేను ప్రాణాలతో ఉంటేనే కదా సమోసాలు తినగలిగేది. జై వీరాంజనేయ. నేను గెలిచాను. అయ్యమ్మో, నేను రెఫరీని. సారీ క్షమించాను చెంగం గారు. అమ్మా, అరే మోటు, నువ్వు ఏం చేస్తున్నావు? ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. చచ్చారు బాబోయ్. చావలేదు. అయ్యో సమోసా. మోటు, నువ్వు అతన్ని ఓడించేశావు. నువ్వు గెలిచావు. బలిబలే మోటు. మోటు ఆగు. మోటు, పురిపురి నగరానికి హీరోవి. ఏం గుద్దవులే. వాహ్. లగాయితూ మోటు, నువ్వు పెద్ద స్టార్ అయిపోయావు. మరి ఎందుకు అలా పరిగెడుతున్నావు? బతుకుంటే భలే సమోసాలు తినొచ్చు. ఈ కుస్తీ పోటీలు నాకొద్దు. ఏదో అదృష్టం బాగుండి ఈ రోజు బతికిపోయాను. ఇక ఈ పోటీలు నాకొద్దు. ఐడియా సజ్జి. లగాయితూ, ఏంటి నువ్వు చేసిన పని? ఆపడానికి బదులు పరిగెత్తించావేంటి? ఈ రోజు నా
నన్ను మీరు చంపాలని కంకణం కట్టుకున్నారా? అలాగూ. నేను చెప్పాను కదా, ఇక నేను పోటీలకి వెళ్ళను. అరే మోటు, నా ప్రాణ స్నేహితుడా, నా సహోదరుడా, నువ్వు కుస్తీ పోటీలో పాల్గొనే ముందు ఈ మందు తీసుకో. ఇక అప్పుడు నీలో సింహం లాంటి శక్తి బయటకు వస్తుంది. తర్వాత నువ్వు వాడిని ఉతికి జాడించి రింగ్ లో నుంచి బయటకు విసిరేస్తావు. నువ్వు చెప్పేది నిజమా? ఓయ్, రేపు చూస్తావు కదా సహోదరా, మందు పని చేయకపోతే వెంటనే నువ్వు రింగ్ లో నుంచి బయటకు వచ్చాయి. అలా అయితే సరే, రేపు నేను పోటీలకు వెళ్తాను. సరే, చెంగం గారు ఇక్కడికి వచ్చేలోగా మనం వెళ్ళిపోదాం పదండి. ఇంతకీ ఆయన ఎక్కడికి వెళ్ళారు? నేను అన్యాయంగా ఆయన్ని ఎరగదీశాను. హిందుస్థాన్ మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు, వదిలిపెట్టను. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. పెద్ద నెల్లు త్వరగా పరిగెట్టండి. చింగన్ సార్ చాలా కోపంగా ఉన్నట్టున్నారు. అయ్యో, ఇక్కడి నుంచి నన్ను దింపండి. వదిలిపెట్టను. ఇప్పుడు రాబోతున్నది అతని పేరు చెప్పాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇక ఇప్పుడు రాబోతున్నది ప్రపంచంలోనే అతి భయంకరమైన పహల్వాన్ కింగ్ కోబ్రా. వీడా నాతో కుస్తీ పట్టేది? చెంగం గారు, కుస్తీ మొదలు పెడదాం. మోటు, ముందు డాక్టర్ జట్కా ఇచ్చిన మందు వేసుకో. ఇదిగో. ఈ బక్క చిక్కిన ప్రాణిని చూసి నేను మందు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ మందేదో అతనికే ఇవ్వండి. కమ్ ఆన్, ఫైట్. మంది ఇవ్వండి. త్వరగా 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 మంది ఇవ్వండి. పత్రు, ఆ మంది ఇవ్వు. ఇవ్వు. ఈ రోజుతో మోటు పని అయిపోయినట్టుగా ఉంది. డాక్టర్ జట్కా, నువ్వు అసలు మోటుకి ఏం మందు ఇచ్చావు? అరే పత్రు, నా ప్రాణ స్నేహితుడా, అది కేవలం వట్టి చక్కెర మాత్రమే. నిజానికి అందులో ఏ శక్తి లేదు. నా హృదయం చెప్తోంది ఈ రోజు మోటుయే గెలుస్తాడని. యాహూ! మోటు ఈజ్ ద విన్నర్. ఇప్పుడిక మోటు స్కార్పియో తలపడతారు. ఫైట్ బిగిన్. ఎస్. ఇక ఈ కుస్తీ పడ్డ నా వల్ల కాదు. మీ మందు పనిచేయడం లేదు. సరే, ఆ మందు ముందుగానే వేసుకుంటాను, ఇవ్వండి. నువ్వు చూస్తూ ఉండు పత్రు, ఈ సూపర్ పవర్ పౌడర్ తిని పోటీలో ఎరగదీసేస్తాను నేను. ఈ రోజు కూడా జట్కా నన్ను మోసం చేశాడు. ఆయన ఇచ్చిన పౌడర్ లో పవరే లేదు. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఎంతసేపు అలా తన్నులు తింటూ ఉంటావు? నన్ను ఏం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమే పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జి. మోటు, ఇలా చూడు, ఎన్ని సమోసాలున్నాయో. నీ ఫైట్ అయిపోయాక తింటావని నీకోసమే తీసుకొచ్చాను. కానీ నువ్వు ఇప్పుడే తినొచ్చు. నువ్వు కొట్టే ఒక్కొక్క పంచికి నీకు ఒక్కో సమోసా ఇస్తాను. జై వీరాంజనేయ. యా! మోటు, 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 మోటు. సమోసా, మోటు, సమోసా, మోటు, సమోసా, మోటు, సమోసా. పత్రు, సమోసా ఇవ్వు. సమోసాలన్నీ అయిపోయాయి. పురిపురి నగరం అనే ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన పహిల్వాన్ మనల్ని ఇలా చావగొట్టడమా? ఇది ఏం బాగోలేదు. పదండి, వెళ్ళి వాడి అంతు చూద్దాం. అలాగే. అయ్యమ్మా, ఏమిటిది? చీటింగ్, చీటింగ్. సమోసా, సమోసా, సమోసాలన్నీ అయిపోయాయి కదా. సరే ఉండు, ఏమైనా ఉన్నాయేమో చూస్తాను. హలో, ఎవరి దగ్గరైనా సమోసాలు ఉన్నాయా?
ఇదిగో తీసుకో పత్రు, నా తరపు నుంచి నీకు ఫ్రీగా ఇస్తున్నాను. తిని వాళ్ళని చిత్తు చిత్తు చేసేయ్, వదిలిపెట్టద్దు మోటు. ఆ సమోసా మోటుకి చేరకుండా జాగ్రత్త పడండి. వదిలే. కానీ. సమోసా 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 సమోసా. హిందుస్థాన్ మీద ఓటు, భారత మాత మీద ఓటు. ఇటువంటి ఫైట్ ని నేను ఎప్పుడు చూడలేదు. ద విన్నర్ ఈస్ సమోసా ఈటర్ మోటు. టికెట్ బాబాయ్, త్వరగా నాకు సమోసాలు పెట్టు. ఈ రోజు నేను చాలా కష్టపడిపోయాను, ఆకలి దంచేస్తూ ఉంది. ఆ మోటు, అసలు విషయం ఏంటంటే మీరు వెళ్ళి లైన్ లో నుంచోండి. ప్రపంచంలో ఉన్న పహిల్వాన్లందరూ నా సమోసాలో ఏదో గొప్ప శక్తి ఉందనుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా నా సమోసా తినడానికి వచ్చారు. దాదాపు 1 కిలోమీటర్ దాకా లైన్ ఉంది. మీరు వెళ్ళి వాళ్ళ వెనక నుంచోండి.